చచ్చిపోతుంది క్లాస్ కట్టండి. గుడ్ 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 అక్షరాభ్యాసం చేయించారంట. గుడ్ గుడ్. నువ్వు 2 మాటలు మాట్లాడు బంగారు తల్లి. ముందుగా మన జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన రామలక్ష్మణుడికి నిజంగా ప్రతి క్షణం మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలని, మనల్ని మనం మనలో మార్పు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవడం కోసం మనం ధ్యానం చేస్తున్నామని ఎంతో అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా ప్రతి క్షణం మనల్నే గమనించుకోవాలి. ముందు ఎవరి కోసమో చేస్తున్నాం అనుకుంటాం, దేనికోసమో చేస్తున్నాం అనుకుంటాం. మనం నిజంగానే నా అనారోగ్యం కోసమో, నా దుఃఖం కోసమో, ఫస్ట్లో నేను కూడా దుఃఖం కోసమే చేశాను సార్. అంటే దుఃఖం ఉంది, అది పోవాలని కూడా అప్పుడేమీ అనుకోలేదు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏదేం చేయడం తప్పలేదు. నాకు 3 బిడ్డలు వేరే లోకాలకు వెళ్ళిపోయారు. చిన్నబాబు కారు యాక్సిడెంట్ అయిన తర్వాత చీరాల శ్రీనివాస్ మాస్టర్ వచ్చి ధ్యానం చెప్తా అన్నారు. ధ్యానం వద్దు ఏమొద్దు, ఎన్నో పూజలు చేశా, ఎన్నో వ్రతాలు చేశా, ఎన్నో నోములు చేశా. వాళ్ళే లేనప్పుడు ధ్యానం ఎవరి కోసం చేయాలి, నేను ధ్యానం చేయను అన్నాను. బాబా ఇచ్చాడు, బాబా మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళిపోవాలని బాబా దగ్గరికి షిరిడి వెళ్ళిపోయి మళ్ళీ బాబాని అడిగితే మళ్ళీ బాబా నా మార్గం ఇదేని ఆయన హెచ్చరిస్తూనే ఉన్నాడు. అక్కడ ఎన్ని కుక్కలు, చాలా కుక్కలు వచ్చినాయి సార్. అక్కడ ఉంది 2 అంట. నాకేమో చాలా కనిపిస్తుంది. మాస్టర్లు ఆడ వచ్చారని కూడా నాకు తెలియదు. నేను ఇట్లా తిరిగి ఇట్లా పాలకోవాలు తీసుకుని తిరిగేసరికి అవన్నీ మాయమైపోయినాయి. ఈ మార్గం ఇదేని బాబా అక్కడే హెచ్చరిస్తున్నారు నన్ను. నువ్వు తెలుసుకోవడం కోసం ఇవంతా జరిగిందని హెచ్చరిస్తున్నారు. అన్ని మనం అన్నింటిలో నుంచి తెలుసుకోవడానికి ప్రతి ఏది జరిగినా దానిలో నేర్చుకోవడానికనే తెలియదు కదా, మనకి అజ్ఞానంలో ఉన్నాం కదా. నేను నా బిడ్డలు, నా వాళ్ళు, నాది 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 దీనిలోనే ఉండిపోయాను. ఇంకా అప్పుడు శ్రీనివాస్ సార్ వచ్చి బాబా దగ్గర నుంచి వచ్చిన 2వ రోజు, షిరిడి నుంచి వచ్చిన 2వ రోజు సార్ వచ్చారు, ధ్యానం నేర్పిస్తా అన్నారు. అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు నా ఆలాపనగా నాకైనా సరే అయితే అప్పుడు సార్ ఏం చెప్పారు, మీ పిల్లల్ని చూడొచ్చు, మీ పిల్లలతో మాట్లాడవచ్చు అనే చాక్లెట్లు వేశారు నాకు. అంటే అప్పుడు మన ఆశ కదా. స్టార్టింగ్ లో మనం ధ్యానం రావడానికి స్టార్టింగ్ లో ఆశ పెట్టారు, లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని తెలుసుకోవాలి ఆశ పెట్టారు. సరే నిజమేలే అని చెప్పేసి ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన వారం రోజులు మా ఇంటికి వచ్చి సార్ చక్కగా చెప్పారు. వారం రోజులు చేశాను, ఏం తెలియలే. అప్పుడు ఎంతసేపు మా ఇంటి పిల్లల్ని చూడాలి, పిల్లలతో మాట్లాడాలి, పిల్లల్ని చూడాలి, ఇదే ఆలోచన పెట్టుకుంటే ఎక్కడ చూస్తాం, దుఃఖం అంతా కరిగిపోవాలి కదా. అప్పుడు పత్రిజీ గారి దగ్గరికి ఫస్ట్ కలిసిన తర్వాత సార్ ఇట్లా కళ్ళాగరేశారు, ఏం చెప్పలే. ఫస్ట్ మళ్ళీ మా ఇంటికి వచ్చారు. ఫస్ట్ మా ఇంట్లోనే సార్ దగ్గర కూర్చొని రెడ్డి గారు చెప్పారు, ఇట్లా సార్ మా పిల్లలు బాడీ వెకేట్ చేసిన తర్వాత ధ్యానంలోకి వచ్చాను, ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాం సార్, కొంచెం అలా ఇప్పుడు రియలైజ్ అయ్యాను సార్ అని చెప్పారు. అదే కదయ్యా కావాల్సిందని చెప్పారంట. నా దగ్గరకు వచ్చారు సార్, ఇట్లా కూర్చున్నారు, నేను ఇట్లా కూర్చున్నాను, నా కళ్ళలోకి అలా చూశారు సారు. నేనేం చెప్పలా. అప్పుడు మా అందరు చెప్పారు, సారు మళ్ళీ చెప్తే ఏడమాక ఏడిస్తే కొడతారు తిడతారని చెప్పారు. సరేలే అన్నా నేను. అట్లా చూసి ఏమి లేదు మేడం, నాటకం, సినిమాలో ఒక పాత్ర, చిరంజీవి ఒక సినిమాలో ఒక పాత్ర వేస్తాడు, ఇంకో సినిమాలో ఇంకో పాత్ర వేస్తాడు. మనం కూడా ఇక్కడికి అంతే వచ్చాం, ఒక పాత్ర వేయడానికి వచ్చాం. నీ పాత్ర నువ్వు పోషించాలా. పిల్లల గురించి ఏం చెప్పాలా, నా పాత్ర గురించి చెప్పారు. నీ పాత్ర నువ్వు పోషించాలా అన్నారు. ఫస్ట్ చెప్పింది నాటకం అని చెప్పారు సార్ నాకు. నానాటి బ్రతుకు నాటకం. కానీ మనం అంతా నాటకం అనుకోగా ఇక్కడికి వచ్చి ఈ బంధాల్లో కూరుకుపోయి అంతా నాది, నా వాళ్ళు, నేను, ఈ సంసారమే నాదనే దీనిలో ఉండిపోయాం. కానీ బ్రహ్మర్షి పత్రిజీ గారు వచ్చి నిజంగా నాలో ఉన్న దుఃఖం అంతా ఎట్లా పోయిందో నాకే తెలియదు. సాధన 3 గంటలు 4 గంటలు కూర్చునేదాన్ని, సార్ ఫ్లూట్ పెట్టుకునేదాన్ని, బుక్స్ చదివేదాన్ని. అసలు మరణమే లేదనేది కూడా తెలియదుగా. మరణమే లేని మీరనే పుస్తకం ఉంది అని కూడా తెలియదు మనకు. ఆ బుక్ చదివిన తర్వాత రియలైజ్ అయ్యా నిజంగా చాలా. గురుగారు ఎక్స్పీరియన్స్ ఆయన బుక్లు బాగా చదివి మంచి అనుభవం. అప్పుడు ఆ బుక్తో కనెక్ట్ అయిపోయా. ఆత్మాయణం అనే బుక్తో నేను శరీరం కాదా, దీంట్లో ఒకటి ఉందా, అది కూడా తెలియదు కదా. అందుకని మనం స్టార్టింగ్లో అన్నీ ఒక్కొక్కటి తెలుసుకుంటూ దీనిలో ఒకటి ఉంది ఆత్మ, దాన్ని తెలుసుకోవడం కోసం వచ్చానా, నేను ఇంత పెద్ద కష్టాన్ని పరీక్షను ఎందుకు పెట్టుకొని వచ్చానని క్వశ్చన్ వేసుకుంటే, నువ్వు వస్తున్నావు పోతున్నావు, వస్తున్నావు వెళ్తున్నావే కానీ అసలు నువ్వు అనేది ఉందని లోపల ఒకటి
గమనించుకుంటున్నావా, దాన్ని తెలుసుకుంటున్నావా, దాన్ని ఎదగనిస్తున్నావా, దాన్ని పరిపూర్ణం చేస్తున్నావా, ఇవన్నీ నాకే వచ్చినాయి సార్ అంత లోపల. అప్పటి వరకు ఏమీ తెలియదు కదా, ఏమీ తెలియదు అప్పటి వరకు. అసలు నిజంగా సాధన చేయగా నా లోపలికి నేను ఎళ్ళగా ఓహో నేననేది ఇదా అనేది, నేను శరీరం కాదా, ఇది ఇక్కడ కొంచెం పోషించడానికి, నేర్చుకొని ఎదగడం కోసం వచ్చామా, ఒక్కొక్క మెట్టు ఎదగాల. ఇక్కడ ఎదగడం కోసం వచ్చి ఇవన్నీ కూడా ఇట్లా కూడా కొట్టుకుపోతున్నానా అని చెప్పేసి తెలుసుకోగలిగాను సార్. సారి మెసేజ్లు ఎనగా మనం ఎంతో మందిని మార్చి దుఃఖించడానికి అర్హత లేదన్నారు. బుక్ రాయించారు, దుఃఖించడానికి అర్హత లేనే లేదు అని బుక్ రాయించారు నాతోటి. ఎవరికి కాదు, దుఃఖం అనేది ఎవరికి అర్హత లేదు, నాకు అసలే లేదని చెప్పారు. దుఃఖించడానికి అర్హత లేదు మనకి. అదే ప్రతిదాన్ని మనం యాక్టివ్, దాని ఇందాక చెప్పింది కూడా అంటే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ మార్పు అంగీకరించాలి. యాక్టివ్ మార్పును అని చెప్పాం కదా, ఆ మార్పులను యాక్సెప్ట్ చేసుకుంటే గురువులు వాళ్ళు ఎన్నో అనుభవాలు వాళ్ళు పొంది మన దగ్గర చెప్పరన్నమాట. వాళ్ళ అనుభవాలు మనకి ఏం కావాలో, మనకి ఎంత డోసు ఎంత అయితే పిల్లోడికి కరెక్ట్గా ఉంటుంది అనేది అనమాట. ఎందుకంటే ట్యాబ్లెట్స్ ఇచ్చారనుకోండి, డాక్టర్ అంటే మనం దగ్గు మందు ఇస్తారు మనకి, దానిలో ఇంతకుముందు తెలుగు తమిళ అవి రాసేవాళ్ళు, ఇది 2 మూతలు తీసుకోవాలి, 3 మూతలు తీసుకుంటే హామీకరం, 1 మూత తీసుకుంటే ఈ పని చేయదు అని రాసేవాళ్ళు. అట్లే మనం తీసుకోవాలి అంటే అప్పుడు మన లోపల ఒక సీట్ ఉంటుంది, భగవంతుడు పెట్టించాడు ఇక్కడ మనలో సీట్. దగ్గు మందు సీటుకి తయారు చేసినవాడు కంపెనీ వాడు పెట్టినట్టు మన లోపల సీటు పెట్టాడు భగవంతుడు. ఈ ప్రపంచం అమ్మన్నట్టు ఇదంతా ఇది నాటకమే, దేనికి దుఃఖించాలి అవసరం లేదు, మొత్తం ఆ సీటు ఓపెన్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. దానివల్ల ఆ సీటు ఓపెన్ చేయాలి. మనం ప్రపంచమైన సీట్ని ఓపెన్ చేస్తున్నాం కదా, వాడు అలాంటి వాడు, వీడు అలాంటి వాడు, వాడు కారులో వచ్చాడు, ఈ కారులో వచ్చాడు, వీడు రాములు క్యాబులు పెట్టుకున్నాడు, ఈయన రెడ్డి గారు లావుగా ఉన్నాడు, ఇవన్నీ మనకి అంత ఐడియా మీద అవసరం లేదు. ఇది వీటి మీద మనకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఫోకస్ వీటి మీద వెళ్తున్నాం అనమాట. వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఉండాలి, నువ్వు ఉండకూడదు, ఇంట్లో ఉండాలి, అంతకుండా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా ఇంత నిజంగా ఎంత మార్చారో సార్, ఎంతో మార్పు నిజంగా. మీరిద్దరు ఇంత దుఃఖంలో నుంచి బయటకు వచ్చారు అనిపిస్తుంది ఒక్కోసారి. పత్రిక గారికి మనం మనస్ఫూర్తిగా మనం థ్యాంక్స్ చెప్దాం. మనమేనా అనిపించేంతగా మార్చేశారు సార్. అట్లా మనమేగా ఎంతో మందిని మార్చిన గొప్ప గురువు. అలాంటి గురువుని మనం ఈ సందర్భంగా తెలుసుకున్నందుకు, ఎందుకంటే నేచర్ ఆ సమయంలో నీకు నువ్వు దుఃఖపడ్డప్పుడు నువ్వు పత్రిజీ గారి లోపల నేచర్ వచ్చి ఆయన ద్వారా నీకు చెప్పిస్తున్నప్పుడు అంతా నేచర్ డిజైన్ ఇదంతా. నేను చెప్పాను చూడు, ఈరోజు ఇక్కడికి వస్తామా మేము తెలియదు అన్నాను చూడు, పత్రిజీ గారు ఆ రోజు ఇక్కడ మీరు ఇంటికి వచ్చాడు, నీకు ఎందుకు ధ్యానం చెప్పాడు, ఎన్ని డిజైన్ నేను అంటాను. నేను అన్నాను అర్థమైంది, ఇది నా గొప్పతనం నీ గొప్పతనం కాదు. మనం దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మనం రెడీగా ఉంటే అందరూ వస్తారు మన దగ్గరికి. దాన్ని అంతా వ్యతిరేకిస్తూ ఉంటే మన ఎవరు గురువు రాడు, శిష్యులు ఎవరు రారు. నేను అనుకుంటే మిగిలేదు మనం ఒక్కడవే, నువ్వే నేను అనుకుంటే అంతా నాదనుకుంటే అంతా ఉంటారు. సత్యాన్ని మన గురువులు చెప్పారనమాట. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ఏదైనా అడగండి, లాస్ట్ క్వశ్చన్ చేసి వెళ్తాం. మేము కూడా అలా ఊరికి విలేజ్కి వెళ్ళాలి. ఎనీ డౌట్స్ అడగండి అమ్మా. 2 నిమిషాలు ధ్యానం చేసి స్నాక్స్ తినేసి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. బంగారు తెచ్చిస్తాము. రామలక్ష్మణ్ గారు పొరపాటు మా ఇంటికి వచ్చినందుకు రామలక్ష్మణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. 5-6 నెలల క్రితం మహేశ్వర పిరమిడ్ దగ్గర కలిసాం. ఆ రోజు వీడియో తీశారు రామలక్ష్మణ్ గారు, మేమంతా కలిసాం. వీడియో ఒక 500-600 మంది చూశారు. అంటే రామలక్ష్మణ్ గారు మేము ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం రామలక్ష్మణ్ గారిని. వాళ్ళు చూస్తున్నప్పుడు వారి పత్రిజీ గారికి వీరిద్దరంటే చాలా అభిమానం. అంటే వాళ్ళు చాలా న్యాచురల్గా ఉంటారు. ఏదో రామలక్ష్మణ్ సినీ ఫైట్ మాస్టర్స్ అంటే నిన్న కూడా చూసాం, అఖండ సినిమా, గొప్ప సినిమాలు. ఇప్పుడు అంటే మన సినీ పరిశ్రమలో పెద్ద సినిమాలు ఏ సినిమాకున్నా వీళ్ళిద్దరు రామలక్ష్మణ్లే ఫైట్ మాస్టర్స్. కానీ మన ఛానల్ దగ్గరికి వచ్చినప్పుడు అందరితో పాటు ఛానల్ లాగానే కూర్చొని చాలా సింప్లిసిటీ, అంటే వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది హ్యూమిలిటీ, వినయం ఒకటి, సింప్లిసిటీ ఒకటి. పత్రిజీ గారి దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఒక సింపుల్ హ్యూమన్ బీయింగ్స్ లాగా, మేమేదో పెద్ద సినిమా ఫైటింగ్ మాస్టర్స్ ఇదని కాకుండా ఎంతో సింపుల్ పిరమిడ్ మాస్టర్స్ లాగా వచ్చి కూర్చొని వారి దగ్గర నేను ఎన్నోసార్లు చూశాను. పత్రిజీ గారు వీరిద్దరిని చాలా అభిమానించేవారు. అంటే రామలక్ష్మణ్ గారు వాళ్ళు స్పీచెస్లో కూడా చాలా పరిణితి చెందారు. నేను 10 సంవత్సరాలను చూస్తున్నాను. ఇప్పుడు రామలక్ష్మణ్ గారు మాట్లాడుతుంటే ఒక యోగి వేమన, ఒక పోతులూరి వీరబ్రహ్మ, వాళ్ళు మనకెంత సింప్లిసిటీ, అంటే పామరులు కూడా అర్థమయ్యేట్లు మన యోగి వేమన ఏ విధంగా చెప్పారో మన రామలక్ష్మణ్ గారు. మరి చూడండి, ఆత్మ సాక్షాత్కారం అనేది గొప్ప సబ్జెక్టు. ఆత్మ సాక్షాత్కారం అనే సబ్జెక్ట్ని ఇప్పుడు చాలా సింపుల్గా
అంటే ఏమన్నారు, నేను అనేది లేకుండా చేసుకోండి అనే మాట. అంటే ఆత్మసాక్షాత్కారం అనే గొప్ప పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ఒక 300 పేజీలు ఉంటుంది. వారు ఒక 5 నిమిషాలు చెప్పారు. అంటే మనం ఆత్మసాక్షాత్కారం ఎలా చేసుకోవాలి అంటే నేను, అహంకారం ఈ రెండు తీసేసుకుంటే మీరు తెలుసుకుంటారు. చూడండి, మస్తాన్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్పి నువ్వు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ అని చెప్పి నువ్వు నిద్రపోయినప్పుడు ఏమవుతావు అని చూడండి. అంత సింపుల్గా చెప్పడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ విధంగా రామలక్ష్మణ్ గారు మన పిరమిడ్ సొసైటీలో అన్ని శాఖాహార ర్యాలీలు, వారు మరి ఎంతో బిజీగా ఉంటారు. ఆదివారం వచ్చిందంటే వారు ఒక శాఖాహార ర్యాలీ, ఎక్కడ ఆదోని, గుంతకల్లు, లేకపోతే కర్నూలు, లేకపోతే సిద్దిపేట, ఎక్కడ శాఖాహార ర్యాలీ జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఎక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నా అంటే వారు వచ్చింది వారి ఫ్రెండ్ని కలవటానికి. 10:30-11 గంటలకు ఫోన్ చేసి మేము వేరే ఫ్రెండ్ దగ్గర కలవటానికి వెళ్తున్నాము, సో దారిలో మిమ్మల్ని కలుస్తాము అని మనల్ని కలిసి మరి చూడండి మనకి ఎంతటి ఆత్మజ్ఞానం ఇచ్చారు. సో వారందరికీ మన రామలక్ష్మణ్ గారికి మన అందరి తరఫున ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తీసుకోండి, పొరపాటు ఇంట్లో చేసిన అరిసెలు, సంక్రాంతి అరిసెలు తీసుకోండి. ఒకటి తీసుకోండి, పర్లేదు, ఒకటి తీసుకోండి. ఒక టేబుల్ పెట్టండి, చిన్న ఆచేరి ఓకే. థ్యాంక్ యూ సార్.